అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. నిన్నటి రీడింగ్లో మీకు రీయూనియన్ ఉందా అని నేను చెప్పిన దానికి ఏదో కామెంట్ చేశారండి. అంటే కాలేదు, అవుతుందా, ఎన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు అవుతుందా అన్నట్టు కొంచెం ఏదో కార్డులో అలా రాదు ఇలా రాదు అని ఏదో సంథింగ్ కామెంట్ చేశారు. ఒకటి చెప్తున్నానండి, తీసుకున్న టాపిక్కి ఇక్కడ కార్డ్స్ ఎలా వస్తే రీడింగ్ అలా చెప్తాను. ఇప్పుడు ఇది పర్సనల్ రీడింగ్ కాదు, నేను ఒకరికే చెప్పడానికి. ఇంకొకటి, రీడింగ్ని ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. జనరల్ రీడింగ్ జనరల్గానే ఉంటుంది. నేను నిన్న తీసుకున్న టాపిక్ మీకు రీయూనియన్ జరుగుతుందా అని. దానిపైన వచ్చిన రీడింగ్ ఏంటి అని అంటే రీయూనియన్ జరుగుతుంది అని వచ్చింది. ఇది ఎవరెవరికి రిజనేట్ అవుతుందో, ఎంతమందికి అవుతుందో తెలీదు. అయిన వాళ్ళు హ్యాపీ, కాని వాళ్ళు ఇంకో దానికోసం వెయిట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ రీడింగ్ చెప్పానని మీరు ఎగతాళిగా మాట్లాడడం, ఎగతాళిగా కామెంట్ చేయడం అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీకు కరెక్ట్గా రిజనేట్ అయినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, కానప్పుడు సరే ఇది మనకు అవ్వలేదు, ఇది వేరే వాళ్ళకేమో అన్నట్టు అనుకోండి అంతే. తప్పితే ఎగతాళిగా మాట్లాడడం, కింద కార్డుల్లో పర్సన్కి సంబంధించి రాదు అది ఇది అనడం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక విద్యను అవమానించినట్టు అవుతుంది. నేను తీసుకున్న టాపిక్లో అది పాజిటివ్ వస్తే పాజిటివే చెప్తాను, నెగిటివ్ వస్తే నెగిటివే చెప్తాను. అక్కడ రీడింగ్ ఎలా వస్తే అలా చెప్తాను. అంతేగాని నాకేదో పర్సనల్ రీడింగ్స్ రావాలని నేను చెప్పను. ఇంకొకటి, జనరల్ రీడింగ్లో అందరికీ కనెక్ట్ అవ్వాలని కూడా లేదు. నేను ఏదో స్వార్థంతో మీకు నేను ఇదంతా చేయట్లేదండి. అలా అనుకుంటే నేను యూట్యూబ్కి వచ్చి మిమ్మల్ని హీల్ చేయాలనుకోవడం, నా రీడింగ్ వల్ల మీరు నలుగురు బాగుపడాలనుకోవడం, మీ జీవితంలో మీకు సక్సెస్ కావాలనుకోవడం ఇవన్నీ నేను చెప్పను. స్వార్థంగా ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. కామెంట్స్ పెట్టడం ఎగతాళిగా మాత్రం పెట్టద్దు. సరే మీకు కనెక్ట్ అవ్వలేదు, మీకు ఇది అవ్వలేదు, సరే మీ బాధ ఉంటుంది. నాకు అవ్వలేదు చేయలేదంటే దానికి జనరల్ రీడింగ్కి పర్సనల్ రీడింగ్కి ఎలా పొంతన ఉంటుంది అంటే నేను నాకు కామెంట్ ఎలా పెట్టారని అంటే ఇక్కడ అవ్వలేదు పర్సనల్ రీడింగ్ తీసుకోండి అని ఒక వ్యంగ్యమైన కామెంట్ టైప్లో పెట్టారు. మీ ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. కానీ అలా పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇది జనరల్ రీడింగ్, అందరికీ రిజనేట్ అవ్వదు. అయిన వాళ్ళు హ్యాపీ, కాని వాళ్ళు వాళ్ళ ఇష్టం. అంతేగాని మీరు కామెంట్స్ మాత్రం అలా ఇబ్బంది పడేట్టు పెట్టద్దు. నేను చెప్తూనే రీడింగ్ ఇచ్చాను, ఇది ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి అని. కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు, వద్దనుకున్న వాళ్ళు ఊరుకుంటారు, రిజనేట్ అయిన వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని ఏదో అలా కామెంట్ మాత్రం పెట్టద్దు ప్లీజ్. ప్లీజ్ చెప్పండి వ్యూవర్స్. ఈరోజు మనం తీసుకుని పోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు అన్న టాపిక్ పైన ఈరోజు నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి. తీసుకునే టాపిక్ని బట్టి విషయం ఉంటుందే కానీ ఇక్కడ ఏదో కల్పించి చెప్పడం కానీ, ఒకరికి అందరికీ కరెక్ట్గా వచ్చేట్టు చెప్పడం కానీ అది కుదరదండి. ఎందుకంటే నేను తీసిన రీడింగ్ ఎవరెవరికి రిజనేట్ అవుతుందో నాకే తెలియదు. అంటే నేను చెప్పిన ఆ రీడింగ్ కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. అయిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి కామెంట్ పెడతారు, కాని వాళ్ళు కూడా ఏదో హాయ్ మేడం బాగున్నారు ఏదో ఇట్లా పెడతారు. కానీ ఏంటి అని అంటే ఈ విద్యని ఏదో కొంచెం నిందించినట్టు పెడతారు చూడండి, అది కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. విద్య ఏదైనా విద్యనండి, దేన్ని అవమానించొద్దు. నేను ఇలా చెప్తున్నానని అనుకోకండి. మీకు రిజనేట్ కాకపోతే మళ్ళీ వచ్చే రీడింగ్ మీద అనుకోండి. ఒక కార్డు వ్యక్తిని చూపించదు అని అంటే వ్యక్తిని పరిస్థితులను చూపించేదే టారో కార్డు అండి. ఒక వ్యక్తి మెంటాలిటీ ఏంటి అన్నది తెలపలేదు అని అంటే 100% తెలపకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే కార్డు ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా తెలియజేస్తుంది. అది ప్లీజ్ చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది రీడింగ్ మీరు తెలియజేయండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్.
ఇక్కడ వాన్స్ ఎనర్జీ ఎక్కువ వచ్చిందండి. బాటమ్ ఆఫ్ ది డెక్ డెత్, 5 ఆఫ్ పెంటికల్, హై ప్రిస్టెస్, 7 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ సోర్డ్స్. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు అన్నదానికి ఈరోజు రీడింగ్ ఏంటి అని అంటే, థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన చాలా ఈగోతో ఉన్నారండి. అంటే చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నారు, చాలా అహంకారాన్ని చూపిస్తున్నారు. అంటే మీ పర్సన్ని లెక్క లేకుండా అలా తీసి పడేస్తున్నారు అనమాట. అంటే గతంలో మీ పర్సన్ మీతో ఎలా యాటిట్యూడ్తో బిహేవ్ చేశారో, మీకు టైం ఇవ్వకుండా, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ, మిమ్మల్ని పక్కన పెట్టేసి, మిమ్మల్ని ఒక ఆట ఆడుకొని మీకు ఎంత నరకం చూపించారో, ఎలాంటి సిచ్యువేషన్ని మీకు క్రియేట్ చేశారో, సేమ్ అదే సిచ్యువేషన్ని మీ పర్సన్కి థర్డ్ పార్టీ చూపిస్తున్నారు. మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని అంటే, ఒక రకంగా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టున్నారు. అంటే అక్కడ ఏదో ఉంటుంది, ఏదో అని ఇష్టపడి వెళ్ళారు కదా. ఇష్టపడి వెళ్ళేసరికి అక్కడ ఏంటి అంటే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కలుసు అవుతారు. ఎందుకు అనంటే, ఇక్కడ మీ పర్సన్ని మీరు ఇష్టపడుతూ ఉంటే, మీరు ప్రాణంగా చూసుకుంటూ ఉంటే, మీరు ప్రాణం పెడుతూ ఉంటే, మిమ్మల్ని ఎంత అలుసుగా చూసి, మిమ్మల్ని ఎంత నిందించి, మిమ్మల్ని ఎంత బాధ పెట్టి, మీ జీవితాన్ని ఎంతో దుర్భరం చేసి వెళ్ళిపోయిన మీ పర్సన్ అక్కడ సేమ్ అదే సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే మీ పర్సన్ మీకు ఏదైతే చేశారో, థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి అదే చేస్తున్నారండి. అంటే సరిగ్గా టైం ఇవ్వకపోవడం విషయం పక్కన పెట్టి యాటిట్యూడ్ చూపిస్తున్నారు. అంటే నువ్వేనా పెద్ద బుడింగి అన్నట్టు ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ మీ పర్సన్ విషయంలో. అంటే ఒక చీపురు పుల్లలాగా తీసేస్తున్నారండి మీ పర్సన్ని. అది అంటే గతంలో తను చేసిందే తన్ని మళ్ళీ ఇక్కడ ఫేస్ చేస్తున్నారు. అంటే చెప్పాను కర్మ ఎవరిని వదిలిపెట్టదని. మీకు ఎటువంటి సిచ్యువేషన్ అయితే చూపించారో అక్కడ అదే సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇంకా ఎంతమందిలో ఉన్నా ఒకటే ఆలోచన. ఏంటి ఆలోచన అనంటే, ఈ స్పెషల్గా చెప్పుకోవాల్సిన ఆలోచన ఏంటి అనంటే, థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు, ఒక రకమైన నరకాన్ని అనుభవిస్తున్నారు, హ్యాపీగా లేరు. ఆ టైంలో తనకొస్తున్న ఆలోచన ఏంటి అనంటే, సడన్గా మీరు గుర్తుకు రావడం, మీ గురించి ఆలోచించడం. ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, తన పక్కనే ఉన్నారు, తనతోనే ఉన్నారు. కాకపోతే మళ్ళీ ఆలోచన అంతా ఎక్కడ తిరుగుతుంది అని అంటే, తన చుట్టూ ఎంత ఉన్నా ఆ ఆలోచన అనేది మీ చుట్టే తిరుగుతుంది. ఎందుకు అంటే, మీరు అందించినంత ప్రేమని, మీరు చూపించినంత కేరింగ్ని, లవ్ని థర్డ్ పర్సన్ మీ పర్సన్కి చూపించలేకపోతున్నాడు. అందుకని చెప్పి మీరు గుర్తుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్టు ఉంటుంది. ఆ ప్రేమేదో ఇప్పుడు ఆ వెయిట్ చేయడము, ఇప్పుడు ఆ బాధపడము, ఇప్పుడు ఆలోచించడము, గతంలో మీ గురించి అలా మీరు దగ్గర ఉన్నప్పుడే ఆలోచించుంటే ఈ థర్డ్ పార్టీ అనే క్యారెక్టరే వచ్చేది కాదు కదా. ఆ థర్డ్ పార్టీ అవసరమే లేదు కదా. కానీ అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏమో ఎక్కువ కొత్తదనం ఉంది అక్కడ. ఇక్కడ లేని ప్రేమ అక్కడ ఏదో కోరుకున్నారు మీ పర్సన్. అక్కడ తీరా వెళ్ళి చూసిన తర్వాత మీ పర్సన్ని పూచిక పుల్లలాగా తీసి పడేస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అని అంటే, మీకోసం ఎదురు చూపులు. నా పర్సన్ ఇలా ఉండేది అని ఇప్పుడు మీ గురించి ఎక్కువగా ఆలోచించడం, మీ గురించి వెయిట్ చేయడం. ఏ లాభం వెయిట్ చేస్తే మీరు వచ్చేస్తారా? ఏమైనా చెట్టుకున్న పండ కోసేసుకొని వెళ్ళిపోవడానికి? మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారు కదా, ఎలా ఉంటుంది ఇంకా? అది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ మాత్రం చాలా ప్రాక్టికల్గా ఉన్నారండి. చాలా ప్రాక్టికల్ క్యాండిడేట్ తను. ఎలాగనంటే, మీరు ఎంత ఎమోషనల్తో ఉండి మీ పర్సన్ని నా 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 అనుకొని ఎంత మీరు చేరదీసి, ఎంత హక్కున చేర్చుకొని, ఎంత ప్రేమను చూపించి, ఎన్ని రకాలుగా మీ పర్సన్కి ప్రేమను అందించారో, మీకు క్వైట్ అపోజిట్ థర్డ్ పర్సన్. ఎలాగనంటే చాలా ప్రాక్టికల్. మీ పర్సన్ పలకరించలేదనుకోండి, 4 రోజులైనా మాట్లాడారు. ఇంకా వాళ్ళకి అవసరం లేదు. నువ్వు మాట్లాడావా? నువ్వు మాట్లాడినప్పుడే మాట్లాడదు కానీ, మధ్యలో నేను వచ్చి నీతో మాట్లాడడం ఏంటి? ఇక్కడ నా ఇగో దెబ్బతిందా? నా కిరీటం వచ్చి కింద పడిపోదా? నేనెందుకు మాట్లాడాలి నీతో? నువ్వు వచ్చావు నా దగ్గరికి, నువ్వే మాట్లాడాలి. నువ్వు నా కోసం వెయిట్ చేయాలి, నువ్వు నా కోసం సాక్రిఫైస్ చేయాలి. నేను నీ కోసం ఏం చేయను. నాకు అవసరం లేదు. ఉంటే ఉండు, పోతే పో అనే యాటిట్యూడ్తో మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీ ఉన్నారు. చాలా ప్రాక్టికల్. అసలు ఎమోషన్ అనేది వాళ్ళ ఒంట్లో లేదు. అసలు అంత ప్రాక్టికల్ మనుషులు వాళ్ళు. మీరు
క్షణం మాట్లాడకున్నా, క్షణం కనిపించకున్నా, మీ పర్సన్ అలిగినా, వాళ్ళకేదన్నా ఇబ్బందుల్లో ఉండి వాళ్ళ కొంచెం మొహం మార్చుకొని ఉన్నా, వాళ్ళేదన్నా డల్గా ఉన్నా, ఒక పూట సరిగ్గా తిన్నారా లేదా అని ఆతృత మీకు, మీరు టోటల్గా ఎమోషనల్గా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎలా ఉన్నారో క్వైట్ అపోజిట్గా ప్రాక్టికల్గా థర్డ్ పర్సన్ ఉన్నారండి. అంటే మీకు వాళ్ళకి అసలు పోలికే లేదు, ఎక్కడా పోలిక లేదు. ఎందులో పోలిక ఉంటుంది? మీరు చూపించినంత ప్రేమ వాళ్ళు చూపిస్తున్నారా? మీరు పంచిన అనురాగం వాళ్ళు పంచుతున్నారా? మీరు ఇచ్చిన నీడ్స్ని వాళ్ళు ఇస్తున్నారా? ఏదో దేనికోసమో వెళ్ళారు, అక్కడ మీ పర్సన్ అక్కడ ఏం లేదు, వర్కౌట్ అవ్వట్లేదు మీ పర్సన్కి. మళ్ళీ ఇక్కడికి రావాలంటే మొహం చెల్లదు, అక్కడ ఉండాలంటే మనసు ఒప్పుకోదు. అందుకే జెన్యూన్గా ప్రేమించి జెన్యూన్గా కోరుకున్న వాళ్ళతో ఉంటే ఆ జీవితం వేరుంటుంది. కానీ మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం పాత పరిచయాలను వదులుకొని, పాత రిలేషన్ని వదులుకొని కొత్త వాళ్ళ కోసం పరిగెడితే బొక్కబోర్లా పడి ముక్కు మూతి పగలడమే తప్పితే అక్కడ వచ్చేది ఏ ఉండదు. ఇంకా మనసు క్షోభకు గురవుతుంది. ఇక్కడ ప్రేమను పంచే వాళ్ళని పక్కన పెట్టేసి అక్కడ వేరే వాళ్ళ కోసం వెళితే అసలు ఏముంటుంది, అక్కడ ఏమవుతుంది? అంత ఈగో చూపిస్తున్నారు. మీరు మీ పర్సన్ ఈగో చూపించినా కూడా మీరు ఎలా అనంటే సహించారు, భరించారు. ఎందుకు అనంటే మీకు మీ పర్సన్ అంటే అంత ప్రాణం. ఎన్ని చేసినా ఇక్కడ ఏంటి అని అంటే తను ప్రాక్టికల్గా ఉన్నారు థర్డ్ పార్టీ. అక్కడ మీ పర్సన్ ఇప్పుడు మనసుకు బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే మీ కమిట్మెంట్ ఇవ్వడానికి థర్డ్ పర్సన్ సిద్ధంగా లేదు. ఇంకోటి ఏంటంటే ఆఫర్ ఇస్తున్నారు కానీ కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఈ ఆఫర్ ఎలాంటిదైనా కావచ్చు, కొంచెం మనీ పర్పస్ అయినా, మనీ సంబంధమైన వాటి గురించి అయినా కావచ్చు. అంటే వీళ్ళ మధ్యలో ఏంటంటే కొంచెం మనీ లావాదేవీలు ఎక్కువగా ఉండి ఉంటాయి. మీ పర్సన్ దగ్గర నుంచి ఎక్కువగా మనీ ఆశించడం అలాంటివి ఎక్కువగా అయి ఉంటాయి. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కమిట్మెంట్ ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా లేదు థర్డ్ పార్టీ. ఆర్టిఫిషియల్గా ఉన్నారు థర్డ్ పార్టీ. ఈ ఆర్టిఫిషియల్గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీ పర్సన్కి ఎక్కువగా బాధ అనిపిస్తుంది. తను ఇంతకు ముందులా మీ దగ్గర ఉన్నట్టు ఇంతకు ముందులాగా ఉండలేకపోతున్నారు. ఇంకొకటి మీ దగ్గరికి చాలా ప్యాషనేట్గా రావాలని, చిన్న డిస్టర్బెన్స్ అండి, ఇది కొంచెం ఇక్కడ సరిగా లేదు. మీ పర్సన్ ప్యాషనేట్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ మీ పర్సన్కి ఒకటి తెలుస్తున్నాయి కనుక మీ దగ్గరికి ప్యాషనేట్గా రావాలనుకుంటున్నారు. అంటే థర్డ్ పార్టీ తనకు సెట్ అవ్వదు అన్న ఒక ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు. ఏమున్నా వాళ్ళు ఒక కమిట్మెంట్ ఇవ్వరు, కాకపోతే ఓన్లీ మనీ పరంగానే ఒక ఆఫర్ ఇస్తున్నారు. అంటే వీళ్ళు వాళ్ళకైనా ఆఫర్ ఇవ్వచ్చు, వాళ్ళు వీళ్ళకైనా ఆఫర్ ఇవ్వచ్చు. ఈ డబ్బు లావాదేవీలు ఎన్ని రోజులు ఉంటాయనంటే ఆ డబ్బు దగ్గర ఉన్నంత వరకే ఉంటాయి. కానీ తర్వాత ఏంటి వీళ్ళ మధ్యలో అంత అనుబంధం ఉంటుందా, అంత ప్రేమానురాగాలు ఉంటాయనంటే ఏమి ఉండవు. డబ్బు వరకే ఉంటుంది. డబ్బు ఉన్నంత వరకే అవన్నీ కొనసాగుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే ఉంటుంది. అంటే మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. కాకపోతే ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, చాలా ప్యాషనేట్గా రావాలనుకుంటున్నారు. అంటే వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళారో, చిబ్బిరి జుట్టుతోటి మాసిన బట్టలతోటి ఎలా వెళ్ళిపోయారో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్యాషనేట్గా, అంటే న్యూ లుక్తో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, కొత్తగా రావాలనుకుంటున్నారు. ఇక్కడ ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళ మధ్య కొంచెం మనీపరమైన లావాదేవీలు ఉన్నాయని చెప్పాను కదా, ఈ మనీ గురించి ఆలోచిస్తున్నారు, రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మేబీ మీ పర్సన్ ఏమైనా వాళ్ళకి ఏమైనా డబ్బు ఇచ్చి, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బు తీసుకొని వీళ్ళ మధ్యలో కొంచెం మనీ లావాదేవీలు ఉండి ఉంటాయి. వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి, ఆ రిలేషన్ నుంచి ఎలా బయటపడాలి, ఈ రిలేషన్లోకి మళ్ళీ ఎలా రావాలి అన్న ఆలోచన మీ పర్సన్లో చాలా ఉందండి. రెండింటి గురించి ఆలోచిస్తున్నారు. ఇటు మనీ గురించి ఆలోచిస్తున్నారు, అటు రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఇక్కడ ఒక బౌండరీ వేసుకొని ఉన్నారు మీ ఇక్కడ ఒక బౌండరీ వేసుకొని ఉన్నారు. అంటే తన లిమిట్స్లో తను ఉంటూ అటు డబ్బు పరమైన ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి కనుక వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఈ రిలేషన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఏంటి అని అంటే ఇటు రిలేషన్ని అటు డబ్బుని బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు. తనకంటూ కొన్ని బౌండరీస్ వేసుకున్నారు. అంటే ఈ డబ్బు ఏదైనా మ్యాటర్ ఉంటే థర్డ్ పార్టీ విషయంలో ఆ డబ్బు మ్యాటర్ని మొత్తం ఫినిష్ చేసేసుకొని, అంటే తనకు రావాల్సిన డబ్బులు తీసేసుకొని
మళ్ళీ పాతగా ఉన్న మీ దగ్గరికి రావాలి అనే ఒక ఆలోచన మీ పర్సన్కి ఉందండి. కొన్ని బౌండరీస్ వేసి పెట్టుకున్నారు. థర్డ్ పార్టీ విషయంలో నేను ఇలాగే ఉండాలి అంటే గతంలో మీ విషయంలో ఎలాంటి బౌండరీస్ వేసుకున్నారో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడానికి, ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి సేమ్ అలాంటివే మీ దగ్గర అక్కడ బౌండరీస్ వేసుకొని ఉన్నారు మీ పర్సన్. అంటే ఇంతకు ముందులాగా ఊరికే చెల్లించడం, వాళ్ళ మాటలకు ఓకే అనడం, వాళ్ళు ఏది చెప్తే అది వినడం, ఇది చెయ్యు అంటే చేయడం, అలా లేరు ఇప్పుడు మీ పర్సన్. ఎలాగంటే కొంచెం మీ పర్సన్ కూడా లైట్గా ప్రాక్టికల్గా మారుతున్నారు. తనకంటూ కొన్ని బౌండరీస్ వేసుకొని ఉన్నారు. నేను ఇలా ఉంటేనే, ఇక్కడ గట్టిగా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే నన్ను చాలా చీప్గా చాలా లైట్గా తీసుకునేటట్టున్నారు ఈ థర్డ్ పర్సన్ అని తనకు తానుగానే కొన్ని బౌండరీస్ వేసుకొని ఉన్నారు. ఇక్కడ స్ట్రక్ అయి ఉన్నారు. ఎందుకు స్ట్రక్ అయి ఉన్నారు అని అంటే, ఎంతో విలువైన మీ ప్రేమను వదిలేసుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత స్ట్రక్ అయి ఉండకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు అక్కడ వదిలి రావాలంటే అదేంటంటే పులి నోట్లో తలబెట్టినట్టు అయిపోయింది. అది తీసుకొని బయటికి రాలేరు. ఒకవేళ గట్టిగా తీసుకుందామన్నా ఏదో ఒక గాయం అలా అయిపోయింది. మీ దగ్గరికి రావాలన్న ఆరాటం, తలనేమో పులి నోట్లో ఉండిపోయింది. ఎటు అర్థం కాని స్థితిలో, చాలా సందిగ్ధమైన పరిస్థితుల్లో స్ట్రక్డ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అసలు హ్యాపీగా లేరండి. ఏ హ్యాపీనెస్ అయితే కోరుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారో ఆ హ్యాపీనెస్ 1% కూడా లేదు. మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ప్యాషనేట్గా ఉండాలనుకుంటున్నారు, మీతో లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలన్న ఆలోచనే మీ పర్సన్కి ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి. ఇక్కడ థర్డ్ పార్టీకి స్వస్తి చెప్పాలన్న ఆలోచన మీ పర్సన్కి మైండ్లో వచ్చేసిందండి. ఎందుకు అనంటే వాళ్ళ ప్రాక్టికల్గా ఉండడము మీ పర్సన్ భరించలేకపోతున్నారు. ఇంత ఎమోషనల్గా ఉన్న మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళ లైఫ్లోకి వెళ్తే వాళ్ళంత ప్రాక్టికల్గా ఉండడం మీ పర్సన్కి నచ్చట్లేదు. అది మీ పర్సన్ భరించలేకపోతున్నారు. ఇప్పుడు మనిషి ఎలా ఉండాలని అంటే, ఒకరికి కోపం వస్తే ఒకరు తగ్గేట్టు ఉండాలి. ఇద్దరు సై అంటే సై అనేలాగా ఉంటే ఆ రిలేషను కరెక్ట్గా ఉండదు. ఎవరో ఒకరు తగ్గాలి సందర్భాన్ని బట్టి. అయితే వీళ్ళ లేకపోతే వాళ్ళ, వీళ్ళు తగ్గి ఉన్నారని చెప్పి వాళ్ళు రెచ్చిపోవద్దు, వాళ్ళు తగ్గి ఉన్నారని వీళ్ళు రెచ్చిపోవద్దు. ఇక్కడ వాళ్ళ థర్డ్ పార్టీ విషయంలో ఏమవుతుంది అంటే సై అంటే సై అన్నట్టే ఉంది. మీ పర్సన్ తగ్గట్లేదు, వాళ్ళు అసలే తగ్గట్లేదు. అలాంటప్పుడు అక్కడ రిలేషన్ ఎలా నిలబడుతుంది? ఇక్కడ మీరేంటి అని అంటే, మీ పర్సన్ అరిచినా తిట్టినా ఎలాంటి మాటలన్నా, నువ్వు వద్దు అన్నా, నాకు అవసరం లేదన్నా, నీతో నాకు సంబంధం లేదన్నా, ఈ రిలేషనే నాది కాదన్నా, నువ్వెవరు అన్నా, నువ్వు నాకు నచ్చలేదు అనన్నా, మీ ఆకారం గురించి మాట్లాడినా, మీ స్టేటస్ గురించి మాట్లాడినా, మీ బిహేవియర్ గురించి మాట్లాడినా, ఎన్ని రకాలుగా అన్నా కూడా మీరు మీ పర్సన్ కోసం నోరెత్తి ఒక్క మాట అనలేదు. ఏదైనా కోపం ఉంటే మనసులోనే ఉంచుకున్నారు, దిగమింగుకున్నారే తప్పితే ఫేస్ టు ఫేస్ నిలబడి నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని చెప్పి ఎప్పుడు అనలేదు. చిన్నగా కోపం వస్తే ఏదైనా మాటలు అనుకోవచ్చు, కానీ మీ పర్సన్ వ్యక్తిత్వాన్ని నిందించే విధంగా మీరు ఎప్పుడు మాట్లాడలేదు. కాకపోతే మీరు కూడా అనొచ్చు, నువ్వు వాళ్ళతో మాట్లాడితే నాకు నచ్చట్లేదు, వీళ్ళతో మాట్లాడితే నాకు నచ్చట్లేదు, నాలో పొజిటివ్నెస్ స్టార్ట్ అవుతుంది, నువ్వు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడం నాకు నచ్చదు, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడడము నాకు నచ్చదు, నువ్వు ఎవరితో క్లోజ్గా ఉండొద్దు, నాతో మాత్రమే ఉండాలి అని మాట్లాడచ్చు. అది ఏమవుతుంది అని అంటే, మీకు అమితమైన ప్రేమ ఉండడం వల్ల అలాంటి మాటలు మీ నోటి నుంచి వచ్చి ఉండొచ్చు. కానీ అక్కడ అలా కాదు. ఏంటి అని అంటే, నేను చెప్పినట్టే నువ్వు వినాలి, నేను ఓకే అంటే ఓకే అనాలి, వద్దు అంటే వద్దు అనాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. ఒక అథారిటీ చెలాయించడం అంటే ఒక రకంగా మీ పర్సన్కి అక్కడ ఫ్రీడమ్ లేకుండా చేసింది అనమాట. చేశాడు అంటే ఇద్దరు, ఆడమగ ఇద్దరండి, ఫ్రీడమ్ లేకుండా చేశారు అక్కడ మీ పర్సన్కి. అది ఇప్పుడు మీ పర్సన్కి నచ్చట్లేదు ఇంకా. అందుకని మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, కొత్తగా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఎలా అనంటే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా లేరండి. మళ్ళీ నాకు కామెంట్లో పెట్టినా సరే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, మేము చూసాము అది ఇది అని అన్నా సరే, నేను తీసుకున్న టాపిక్కి నాకు వచ్చిన రీడింగ్ ఇదండి. తర్వాత మీరు ఏం కామెంట్లు పెడతారో నాకు తెలియదు, కానీ నేను తీసుకున్న టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు అన్నది తీసుకున్నాను. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ హ్యాపీగా లేరు అన్నది రీడింగ్. తర్వాత మేము చూసాము, మా ముందు నుంచి వెళ్ళిపోతున్నారు, మా పక్క నుంచి వెళ్ళిపోతున్నారు అని అంటే, అది చెప్పాను కదండి, ఎవరెవరి సిచ్యువేషన్లు బట్టి వాళ్ళకు ఉంటాయండి. అది జనరల్ రీడింగ్ అందరికీ ఒకటేసారి రిజనేట్ అవ్వాలంటే అవుతాయా? మీకు తెలీదు ఆ మాట, తెలుసు, కాకపోతే మళ్ళీ నన్ను బాధ పెట్టడానికి మీరు అంటారు అంతే. మీకు అన్నీ తెలుసు. ఇంకోటి ఏంటంటే వెయిట్ చేస్తున్నారండి మీ దగ్గరికి రావడానికి మీ పర్సన్. అంటే ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. అంటే టైం ఎప్పుడు వస్తుందా మీ దగ్గరికి రావడానికి, మళ్ళీ మిమ్మల్ని మీతో ఇంతకుముందులా ఉండడానికి, మీతో న్యూ బిగినింగ్ చేయడానికి
మీ దగ్గరికి ఫ్యాషనేట్గా రావడానికి ఎదురు చూస్తున్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీ దగ్గర నుంచి మీ దగ్గరికి రావడానికి చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారండి. అసలు మీ పర్సన్కి అక్కడ ఉండాలనిపించట్లేదు. అసలు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలాగా గడుపుతున్నారు మీ పర్సన్. ఇక్కడ ఏంటి అంటే అక్కడి నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారండి. మీకోసం ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. అదే ఉద్దేశంతో ఉన్నారు మీ పర్సన్. అలాగే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎంత ప్రేమతో థర్డ్ పార్టీ, అది ప్రేమ, అట్రాక్షనా, ఫైనాన్స్ నీడ్సా, ఫిజికల్ నీడ్సా, దేనికోసం వెళ్ళారో మీ పర్సన్ తెలియదు. కానీ అక్కడ మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పర్సన్కి నచ్చట్లేదు. ఎంతో ప్రేమపడి ఎంతో ప్రేమతో ఉన్న మిమ్మల్ని పక్కకు పెట్టేశారనంటే అంత యాటిట్యూడ్ చూపించే థర్డ్ పర్సన్ మాత్రం మీ పర్సన్కి నచ్చుతారా? 1% కూడా నచ్చరు. అందుకే వచ్చేయాలి. ఎక్కడికి రావాలి? మళ్ళీ ప్రేమ చూపించి, కేరింగ్ చూపించి, అన్ని రకాల మీరు ఆదుకున్న పర్సన్ మీరే కనుక మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండనివ్వండి. కలుసుకున్నారో కలుసుకోలేదో, ఎన్ని రోజులు అవుతుందో మీరు మాట్లాడుకొని నాకు తెలియదు. మీకు బ్రేకప్స్ వచ్చి ఎన్ని రోజులు అయ్యాయో, ఎన్ని రోజుల నుంచి మీ దూరం పెరిగిందో తెలియదు. కానీ వాళ్ళు అనుకోవడం మాత్రం మళ్ళీ మీ దగ్గరికి రావాలని. ఎందుకంటే ఎప్పుడైనా నీతి నిజాయితీ నిలబడుతుంది, మంచి మాత్రమే గెలుస్తుంది. అందుకే ఏం జరిగినా మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే మీరు చూపించిన ప్యూర్ లవ్, మీరు చూపించిన కేరింగ్, మీరు చూపించిన ప్రేమ, మీరు తన పట్ల ఎంత అటెన్షన్తో ఉన్నారనంటే అంత ఒకలాంటి ఎమోషన్తో ఉన్నారు. చాలా అంటే చాలా, ఇంకా ఈ పర్సన్ తప్పితే నా జీవితంలో ఏం లేదు అలా ఉండిపోయారు మీ పర్సన్ కోసం మీరు. అందుకని ఇప్పుడు రావాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీది జెన్యూన్ అయిన ప్రేమ అని చెప్పి మీ పర్సన్కి అర్థమైపోయింది. అదంతా ఫేక్ అని కూడా అర్థమైపోయింది. అర్థం కావాలండి. కొన్ని అర్థమైతేనే కానీ తెలియదు. ఇప్పుడు ఒక పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకొకరి లైఫ్లోకి ఇంకొకరిని చూసుకొని మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి, ఏడిపించి చేసి, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలో, మాటలతో, చేతలతో, మీకు కనిపించకుండా, మీతో మాట్లాడకుండా, మీ ఫోన్లను బ్లాక్లో పెట్టేసి, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచి, 4 నెలలకు కూడా ఒక మాట మాట్లాడకుండా, 10 రోజులకు కూడా ఒక మాట మాట్లాడకుండా మీకు నరకం చూపించారు కదా. అలాంటి మనిషికి అక్కడ థర్డ్ పార్టీ అంటే ఏంటో చూపిస్తున్నారు. థర్డ్ పార్టీ ఏంటో చూపిస్తున్నారు అక్కడ. ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగితేనే కానీ మంచి ఎవరు చెడెవరు అన్న విషయము వ్యక్తులకు అర్థం కాదు. ఇలాంటి ఒక థర్డ్ పార్టీ రావడం నిజంగా మీకు కూడా మంచిదేనే. ఎందుకంటే మీరేంటో మీ పర్సన్కి అర్థమవుతుంది. ఏ రోజుకైనా నీతే నిలబడుతుంది, నిజాయితీ నిలబడుతుంది. ప్యూర్గా జెన్యూన్గా లవ్ చేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళకు కనిపిస్తారు. ఇలాంటి దొంగ ప్రేమలు ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని వచ్చినా కూడా వాళ్ళ లైఫ్లో నిలబడరు. మీరు అరవండి, మీ పర్సన్ని తిట్టండి, కోపం వస్తే ఒక దెబ్బ కొట్టినా, ఎందుకు నాకు ఇట్లా చేస్తున్నామని మీరు ఎంత అరిచి, ఎంత గోలబెట్టి, మీ పర్సన్ ఎంత తిట్టి, ఎంత ప్రేమ చూపి, ఎంత చేసినా కూడా మీది జెన్యూన్ ప్రేమ. ఎందుకంటే మీ జీవితంలో మీ పర్సన్ తప్ప మీకు ఇంకో అవకాశం ఎవరికి ఇవ్వలేదు. మీరు వద్దనుకున్నారు. కానీ మీ పర్సన్ మాత్రం అమాంతంగా దూకేశారు థర్డ్ పార్టీలోకి. ఇప్పుడు వాళ్ళు చుక్కలు చూపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ని మోసం చేశారని వెనుతిరిగి చూసుకుంటున్నారండి. మీ పర్సన్ అది థర్డ్ పార్టీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు. ఇంత మోసం చేశాడా థర్డ్ పార్టీ నన్ను? నేను ఎంత నమ్మొచ్చాను, నా పర్సన్ని వదిలేసి మరీ ఇక్కడికి వచ్చాను కదా, నన్ను ఇంత మోసం చేశారా అని ఇప్పుడు వెనుతిరిగి చూసుకుంటున్నారు. ఏం లాభం? అప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడే ఈ ఆలోచన ఉండుంటే మీ మధ్య ఈ బ్రేకప్ రాదు. మీ బాధకు వాళ్ళు కారణం గారు, వాళ్ళ బాధకు మీరు కారణం అవ్వరు. ఆ థర్డ్ పార్టీ ఎంటనే అవ్వదు. పైపై మెరుగులు చూసి వెళ్ళిపోవడము, అక్కడ ఆ థర్డ్ పార్టీ ఏదో కొంచెం అథారిటీ ప్లేస్లో ఉండి, కొంచెం అథారిటీ సిచ్యువేషన్లో ఉండేసరికి అక్కడ ఏదో పెద్ద తిరుపతి లడ్డు దొరుకుతుంది అన్నట్టు వెళ్ళిపోవడం. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ తెలియలేదు వాళ్ళు ఏంటి అనేది. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీ అంత కరెక్ట్ అయిన పర్సన్ కూడా కాదండి. తనకు డిఫరెంట్ మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి. అందుకే మీ పర్సన్ని పక్కన పడేస్తున్నారు. చాలా మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి. అంత కరెక్ట్ అయిన పర్సన్ కాదు. అంటే మనసులో ఉన్నది ఏది బయటకు కూడా చెప్పారు. అంటే తను ఏం చేస్తుంది చెప్పారు, ఏం చేస్తున్నాడు చెప్పారు, ఎలా ఉన్నానని చెప్పారు. మీ పర్సన్తో తన మనసులో ఉన్న ఏ ఫీలింగ్ కూడా ప్రజెంట్ చేయరు. అంటే తన మనసులో అంత ఒకలాంటి నిగూఢమైన మనిషి ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, నిగూఢమైన మనిషి ఆ థర్డ్ పార్టీ. మనసులో ఉన్నది ఏది చెప్పరు. మీతో, మీ పర్సన్తో ఈ రోజు వరకు కూడా మీ పర్సన్తో ఇది నా లైఫ్, ఇది నేను, ఇది నా జీవితం, ఇది నా బ్యాక్గ్రౌండు, నేను ఇక్కడ, నా ఫ్యామిలీ ఇది అని ఒక్కరికి కూడా వాళ్ళ విషయం చెప్పుండరు.
ఎందుకంటే దొంగ రిలేషన్ కదండి ఇదంతా. మీ పర్సనల్ లైఫ్లోకి దొంగగా వచ్చారు కదా థర్డ్ పార్టీ. తన ఐడెంటిఫికేషన్ ఎట్లా బయట పెడతారు, ఎలా చెప్తారు, తన ఐడెంటిటీ ఎలా ఇస్తారు? ఇవ్వరు. అదే మిమ్మల్ని అడగండి, నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను, ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో కూడా మీ పర్సన్కి చెప్తారు. మీరు ఎన్నిసార్లు టీ తాగారో కూడా మీ పర్సన్కి చెప్తారు. ఎందుకంటే మీ దగ్గర జెన్యూనిటీ ఉంది. మీరు ప్రతిదీ మీ పర్సన్తో షేర్ చేసుకుంటారు. ఎవ్రీ మూమెంట్ మీ పర్సన్తో షేర్ చేసుకుంటారు. మీ పర్సన్కి అన్నీ తెలుసండి మీ గురించి. మీకున్న ప్రాపర్టీస్ తెలుసు, మీ రిలేషన్స్ తెలుసు, మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసు, ఎక్కడ ఉంటారో తెలుసు, ప్రతిదీ తెలుసు మీ గురించి మీ పర్సన్కి. ఇంకొక రకంగా మీకే మీ పర్సన్ గురించి ఎక్కువ తెలియదు. ఎందుకంటే అంత ఓపెన్ అయ్యి ఉండరు మీ ముందు. ఎందుకంటే ఇట్లా థర్డ్ పార్టీ మెయింటైన్ చేసేవాళ్ళు అన్నీ ఓపెన్ అవ్వరు, కొన్ని సీక్రెట్గానే ఉంచుతారు. మీ పర్సన్ మీ దగ్గర ఉంచారు, అంతకన్నా సీక్రెట్గా మీ పర్సన్ దగ్గర థర్డ్ పార్టీ ఉంచుతున్నారు. ఎందుకంటే అది జెన్యూన్ కాదు. మీరు జెన్యూన్. మీ ఇంట్లో చిన్నగా ఇట్లా చీమ చిటుక్కుమన్నా కూడా మీకు మీ పర్సన్కి తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు అంత జెన్యూన్, ప్రతిదీ చెప్పేస్తారు. వాళ్ళు చెప్పారు. అక్కడ రిలేషన్ డెత్ అయిపోతుందండి. ఖచ్చితంగా ఆ రిలేషన్ మాత్రం ఉండదు. వాళ్ళు ఏంటి అని అంటే ఆ థర్డ్ పార్టీ సెకండ్ ఫేజ్ మొత్తం మీ పర్సన్కి అర్థమవుతుంది. ఆ థర్డ్ పార్టీ ఏంటి అనేది. సరే, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారో, ఆ 30 ప్లేస్లో ఉన్నారో, మీ పర్సన్ వర్క్ చేసే ప్లేస్లో వాళ్ళు మీ పర్సన్ కన్నా కొంచెం ఎక్కువ, అంటే కొంచెం పొజిషన్ ఎక్కువగా ఉన్న ప్లేస్లోనే ఉన్నారు. ఏమి ఉన్నా, ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా, వాళ్ళంటూ ఒక పెద్ద పొజిషన్లో ఉన్నా, ఆ సంస్థలకు వాళ్ళు అధిపతులే అయినా మీ పర్సన్ని చీట్ చేస్తున్నారు అనేది 100%. మీ పర్సన్ చీటికి గురవుతున్నారు అన్నది కూడా 100%. ఎందుకంటే మంచిని ఎవరు నమ్మరు, అలాంటి వాటికే నమ్ముతారు, అలాంటి వాళ్ళనే ఇష్టపడతారు. వాళ్ళు తరిమేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి పడతారు. అప్పుడు ఈ ప్రేమ కావాలి, ఈ కేరింగ్ కావాలి, అప్పుడు మీరు కావాలి. ఆ టైం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రిలేషన్ డెత్ అయిపోతుందనే వచ్చింది. ఖచ్చితంగా డెత్ అయిపోతుంది. ఇదొకటండి. ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. తీసుకున్న టాపిక్ మళ్ళీ చెప్తున్నాను, నేను తీసుకున్న టాపిక్ ఎలా వస్తే అలా చెప్తానండి. మీకు రిజనేట్ అవ్వలేదని బాధపడద్దు. మీరు బాధపడుతూ కామెంట్ పెడితే నాకు బాధ అనిపిస్తుంది. నిజమే, మీ బాధ అంతా ఉంటుంది, కానీ పెట్టండి, మీ బాధను చెప్పుకోండి. నేను ఒక సిస్టర్గా మీకు నేను ఏదైనా హెల్ప్ చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాను. కానీ మీరు కార్డులను నిందిస్తూ, రీడింగ్ని నిందిస్తూ మాత్రం కామెంట్స్ చేయొద్దు ప్లీజ్. ఇది ఒక విద్య, అందరికీ ఈజీగా రాదు. అంటే నాకు పెద్ద వచ్చని నేనేం చెప్పట్లేదు, ఇదేం అంత ఈజీ అయిన విద్య ఏం కాదు. దయచేసి టారో రీడింగ్ని మాత్రం తక్కువ చేసి చూడకండి. నిజంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగాలనుకుంటే అడగచ్చు, నాకు ఈ ప్రాబ్లం ఉందని అడగచ్చు. అని నేను పర్సనల్ రీడింగే తీసుకోండి, డబ్బులు ఇచ్చే తీసుకోండి అని నేను అనట్లేదు. 1-2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి నేను ఎప్పుడు వెనక ముందవను, అది చెప్తున్నాను. ఈరోజు రీడింగ్ ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.